श्री गुरु नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। संपृक्तौ वागर्धप्रतिपत्ते जगतः पितरौ वन्दे पार्वती परमेश्वर। श्री कृष्ण वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। ओम श्री परमात्मने नमः। अथ चतुर्थो अध्यायः ज्ञान कर्म संन्यास योगः अंतर्गत श्लोक पारायणं करिष्ये। देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति स कर्मजा। భగవానుడు అంటే కృష్ణ భగవానుడు అర్జునుడిని సంబోధిస్తూ ప్రజల్ని అర్జునుడికి అర్థమయ్యే గీత చెబుతున్నాడు. గత శ్లోకంలో ఏమన్నా అంటే భక్తులు నన్ను ఏ విధంగా సేవిస్తారో దానికి తదనుగుణంగానే నేను వారిని అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. అంటే భక్తులంతా కూడా కేవలము భగవంతుణ్ణే ఆ బ్రహ్మనే సేవిస్తారు అని ఆయన చెప్పాల. వారి యొక్క ఇష్టానుసారంగా వారి కోరికలు సిద్ధించడానికి ఆయా దేవతల్ని వారు ప్రార్థిస్తూ ఉంటారు. వారు ఏ విధంగా ప్రార్థిస్తారో ఆ విధంగానే భక్తుల యొక్క కోరికకు అనుగుణంగానే నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఏది ఏమైనా ఏ దేవతను వారు ప్రార్థించినప్పుడు కూడా అవన్నీ కూడా నాకే చెందుతవి అన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడు, ఇంకొక లోతుగా చెబుతున్నానికి కాంక్షంత కర్మణాం సిద్ధిం అంటే కర్మణాం సిద్ధిం కర్మలను ఫలములను కోరి కాంక్షంత కోరికతోటి వారు చేసేటువంటి కర్మలకు ఫలితాన్ని కోరి వారు చేస్తారు. ఇదంతా కూడా చెబుతున్నాడు యజంత ఇహ దేవత యజంత పూజింతురు ఇహ దేవత వారిష్టం వచ్చిన దేవతల్ని పూజిస్తున్నాడు. ఎందుకు పూజిస్తున్నాయి ప్రజలంతా కూడా అదే చెప్పి కాంక్షంత కర్మణాం సిద్ధం వారు చేసేటువంటి కర్మలను ఫలితాన్ని సిద్ధించాలి అభిప్రాయంతో పూజలు చేస్తున్నారు. ఇక్కడ భగవంతుడు చెప్పిన దానిలో ఉన్న రహస్యాన్ని ఆ తత్వాన్ని గ్రహించాలి. భగవంతుడు మొట్టమొదటి ఏం చేస్తున్నాడు, కర్మను చేయడం ఏందే నీకు అధికారం ఉంది, ఫలితాన్ని వాసించకని చెబుతున్నాడు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు, ప్రజలంతా కూడా పూజ చేస్తారు, దేవతల్ని పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు, వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి చేస్తున్నారు. శివం ఈ మనుష్యే లోకే ఈ మనుష్య లోకమునందు ఈ మానవ లోకమునందు సమస్త ప్రజలు కూడా సిద్ధిర్భవతి కర్మయా కర్మలను ఆచరించడం వలన కలిగేటువంటి ఫలితాన్ని శీఘ్రంగా లభించాలని చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో భగవాన్ మనకు తెలియజేసింది ఏంటి, ప్రజల యొక్క మనోభావాలను మనకు తెలియజేస్తున్నాడు.
ప్రజలు ఒకటి భగవంతుడే కావాలని కోరేవాళ్ళు చాలా తక్కువ మంది. వారంతా ప్రజలంతా కూడా తన యొక్క కోరికలు లిస్టు తయారు చేసి భగవంతుని ముందు పెడుతున్నారు. ఆ కోరికలన్నీ నెరవేరాలి, అందుకే నేను కొబ్బరికాయ కొడుతున్నాను, అందుకే నేను పూజలు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, తిరుపతి వస్తున్నాను, శ్రీశైలం వస్తున్నాను. ఎందుకు? ఇవన్నీ కోరికల గురించి భగవానుడు చెప్పేది. ఇక్కడ వివరణలోకి వెళ్తే వారు ఏం చెబుతారు? ఈ జగమున దేవతలను గూర్చి పలు విధమైన అపోహలు కలవు. మానవుల్లో అనేక విధమైన అపోహలు ఉన్నాయి. వాస్తవానికి దేవతలు భగవాన్ యొక్క వివిధ రూపములు కావు. స్పష్టంగా చెప్పుచ్చాడు. మీరు కొలిచేటువంటి దేవతా విగ్రహాలని కూడా భగవానుడు కాదు, అతని యొక్క రూపాలు కాదు. అది మీ ఇష్టదైవాలు అంతే. మీరు కోరుకున్నారు అట్లని భగవంతుడు ఈ ఆకారంలో ఉంటాడని మీరు ఊహించి ఆ విగ్రహాన్ని ముందు పెట్టి లేదా ఆ పటాన్ని ముందు పెట్టి మీరు పూజ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా అతని యొక్క అంశాలు మాత్రమే. అతని యొక్క అంశాలు మాత్రమే. అతను భగవానుడు కాదు, భగవాన్ యొక్క అంశం మాత్రమే. అంటే అంశ అయినప్పటికీ నీవు భక్తితో అతన్ని ఆ అంశని ఆ రూపాన్ని నువ్వు ప్రతిష్ఠింప చేసుకొని మనసులో పూజ చేస్తున్నావు. ఏ కోరికతో నువ్వు పూజ చేస్తున్నావో ఆ కోరికలు నెరవేర్చేట్టుగా చేస్తాడు ఆయన. ఈ జగమునందు మానవుడు ఈ దేనికి? గృహ, క్షేత్ర, చక్కని కుటుంబము, విషయ సుఖములు, వీటి గురించే చేస్తాడు పూజలు. చెప్పు. సరే, నేను వస్తున్నా. ఓకే. మానవుడు పూజలు ఎందుకు చేస్తాడు? మంచి గృహం కావాలని, మంచి కుటుంబం కావాలని, కుటుంబంలో వారంతా వృద్ధి చెందాలని, తాను అనుకున్న కోరికలన్నీ మరి మొదలుపెట్టాలా? మొదలెట్టక ఇప్పుడు ఎక్కడ ఏనానే ఇది మొదలుపెట్టతా? మళ్ళీ శ్లోకం మొదలు. ఓకే. కాబట్టి మనకి ఈ జగమున ఈ ప్రపంచంలో దేవతలను గూర్చి అనేకమైన అపోహలు ఉన్నాయి. ఏమని? వాస్తవానికి దేవతలు భగవానుని యొక్క వివిధ రూపములు కావు, అవి అతని యొక్క అంశాలు మాత్రమే. కానీ ఈ జగత్తు ముందు మానవుడు ఎందుకు ఈ దేవతలను కొలుస్తున్నాడు అని వివరంగా చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి చక్కని గృహం కోసము, అట్లాగే చక్కని క్షేత్రం కావాలనో, చక్కని కుటుంబం కావాలనో, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా క్షేమంగా అభివృద్ధిగా ఉండాలని, మరియు అతని యొక్క విషయ సుఖాలని కూడా సక్రమంగా తీరాలనే అభిప్రాయంతో అతను ఎక్కువగా ఈ పూజలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైన విషయాలు. గృహము, క్షేత్రము, సంతానము, అభివృద్ధి చెందడం, ఇదంతా కూడా ఏమిటి? శాశ్వతమా? కాదు, అశాశ్వతం. నిజం కావచ్చు కానీ శాశ్వతం. అంటే ఏది అశాశ్వతమో దాని గురించి ఈనాటి మానవుడు భగవంతుని రూపంలోని అనేక రూపాలని, అనేక దేవతల్ని కొలుస్తూ ఉంటాడు. అంతేకాదు, ఒక్క దేవతను కొలవడమే కాదు, ఇతడు ఈ మానవుడు తనకన్నా బలవత్తరమైనటువంటి శక్తివంతమైన మానవుని కూడా పూజ చేస్తూ ఉంటాడు. వాళ్ళే బాబాలు. ఈనాడు బాబాలను ఆశ్రయించి తన ఆస్తిపాత్రను మొత్తం ఆయనకు అప్పచెప్పి ఆయన శరణ పొంది ఆయన సేవలో ఉంటారు. ఎందువల్ల ఇవన్నీ కూడా ఆయన ఏదో వీళ్ళని ఉద్ధరిస్తాడని ఇది లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇదంతా కూడా భగవంతుని రూపాలు కావు. చక్కగా పెట్టి పూజలు ఆయన. అంటే సాధారణంగా మానవులు కృష్ణ భక్తి భావం యందు మక్కువ చూపలేక, ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఒక భగవంతుని యొక్క భక్తి భావనలో లీనమై ఉండటం చాలా కష్టం. భక్తి అనేది ఏదో భగవంతుడికి దండం పెడితేనో పూజలు చేస్తున్నది భక్తి అని అనుకోవడం చాలా తక్కువ. భక్తి కావాలి అంటే దానికి
చాలా తీవ్రమైన ప్రయత్నం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. ఏమి త్యజించగలగాలి? వీతరాగ భయక్రోధు అని చెప్పాడు మొట్టమొదటిలోనే, పై శ్లోకంలో మనం చెప్పుకొచ్చాడు. వీతరాగ భయక్రోధు, భయాన్ని క్రోధాన్ని అన్నింటినీ వదిలేయాలి మనం. అహంకారాన్ని మమకారాన్ని అన్నీ త్యజించి భగవంతుని శరణజొచ్చి అతనే దిక్కని చెప్పి నీవు అతను ప్రార్థించగలగాలన్నమాట. అలా ప్రార్థించాలంటే అప్పుడే మనం ఆ భక్తి రసములో మనం దూరగలుగుతాం. భక్తి రసం వారు అప్పుడు మనకి ఏర్పడుతుంది. అదే కాబట్టి మానవులంతా ఆ విధంగా చేయలేక తన యొక్క విషయ భోగాలందే అభిరుచి కలిగే వారయ్యి వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన మానవుని కూడా తనకన్నా పిల్లగా ఉన్న మానవుడు చాలా గొప్పడనుకొని నమ్మి అతను జీవిస్తూ ఉంటారు. వాస్తవానికి ఏ భక్తుడు కూడా అంతకన్నా గొప్ప గురువుగా భావిస్తున్నారు, కానీ నీవే భగవంతుని చేయమని ఎవరు మొక్కరు. భగవంతుని అక్కడ గురువు అంటే ఏమిటి? మనకి ఆ మార్గంలో తీసుకెళ్ళాలి. భక్తి అనే మార్గం ఎలా ఉంటుంది అని రుచి చూపించి ఆ మార్గంలో తీసుకెళ్లేవాడే గురువు మనకి. ఎవరు పడితే వాడు గురువు కాదు. అదన్నమాట. ఇక 11వ శ్లోకం చూద్దాం. కానీ ఈ శ్లోకాల్లో కర్తాన్ని బాగా అర్థం చేసుకోవాలి. 13 చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, మయా నేను చాతుర్వర్ణం ఈ 4 రకాల వర్ణమును సృష్టించాడు. మానవుడు సృష్టించడా? భగవానుడే ఏర్పాటు చేశాడు. సృష్టించడా? ఏర్పాటు చేయడం. 4 రకాల వర్ణాలని. ఏమిటా 4 రకాల వర్ణాలు? అవన్నీ కూడా మనకు తెలుసు. ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మానవులందరినీ కూడా ఈ 4 రకాల కులాలుగానే వారు ఏర్పాటు చేశాడు. ఎట్లా ఏర్పాటు చేశాడు? గుణకర్మ వివాహ. మన ఆ మానవుని యొక్క గుణాలను బట్టి, అతని యొక్క కర్మయోగాన్ని బట్టి అతను ఏ వర్ణం అయితే నిర్ణయించాడో ఆ వర్ణంలో ఆ వ్యక్తిని కూర్చోబెట్టాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. గుణకర్మ విభాగ అతని యొక్క గతములో అతని యొక్క సంచిత పాప కర్మ ఉన్నాడో, ఏ కాంక్ష, అతను చివరిలో ఏర్పడిన అతని యొక్క కాంక్ష ఏ గుణానికి సంబంధించినదో ఆ గుణము గల కుటుంబంలోనే, అంటే అందులోనే, ఆ వంశంలోనే అతడు ఆ వర్ణంలోనే ఆ జీవిని ఏర్పాటు చేశాడు. బాగా అర్థం చేసుకోవాలి నాన్న. కావాలని మనం కులం మార్చుకుంటాం, అది తప్పు. ఏ కులానితో నిన్ను ఏర్పాటు చేశాడో ఆ కులంలోనే ఆ కుల సిద్ధాంతం ప్రకారమే నువ్వు ఉద్ధరించబడాలి. అంతేగాని ఒక కులంలో ఉండి వేరే కులంలోకి వెళ్ళి మారామంటే అది తప్పు అన్నాడు. ఇందులో లోకశ్లోకంలో ఆయన చెప్పాడు, స్వధర్మమే విన్నా, పరధర్మము కన్నా స్వధర్మమే విన్నా అని చెప్పొచ్చాడు. అంటే నీవు ఏ కులంలో పుట్టావో దానికి సంబంధించిన ధర్మంలోనే అనుష్ఠించవాలి. నీవు అందులో ఉండే నీ యొక్క పాపకర్మలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. కర్తారమభిమాం, నేనే ఇన్ని రకాల కులములు ఇట్ల కులములు ఏర్పాటు చేసినప్పటికీ మా నన్ను విద్యుకర్తార అవ్యయం. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ కార్యములకు నేనే కర్త అయినప్పుడు కూడా శాశ్వతను పరమేశ్వరునికి నన్ను వాస్తవంగా అకర్తగా అనుకుంటున్నారు. భగవంతుడే నన్ను ఇక్కడ సృష్టించాడు, ఈ కులంలో నన్ను
ప్రవేశపెట్టాడు ఎవరు అనుకోవట్లా, భగవంతుడే అనుకోవట్లేదు. నేను తల్లిదండ్రులు నేను వచ్చాను బయటికి, తల్లిదండ్రుల కృషి వల్ల నేను వచ్చాను, నా ఇష్టం వచ్చిన కులం తీసుకోవచ్చు అది లెక్క వస్తున్నాను చివరికి. కానీ ఇక్కడ ఏం చూపించాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణములు వారిని వారి యొక్క గుణ కర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది. అందరూ ఒక కులంలో రావచ్చుగా, ఎందుకు వేరువేరు కులంలో వచ్చారు? వారి యొక్క గుణకర్మల గురించి, సంచిత భావ కర్మ ఫలితాలను అనుసరించి, వారి యొక్క చివరి కోరికలను అనుసరించి అతడు వేరువేరుగా సృష్టించాడు భగవంతుడు. ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తన అయినప్పటికీ, భగవంతుడే సృష్టించాడు అయినప్పటికీ, నేను శాశ్వతులను పరమేశ్వరును అయిన నన్ను వాస్తవముగా అకర్తగానే భావింతురు. మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇదే భగవతత్వం. భగవంతుడు ఇతను బ్రాహ్మణ కులము, ఇతను వైశ్య కులము, ఈయన క్షత్రియుడు, ఈయన శూద్రుడు అని 4 వర్ణాలు ఏర్పాటు చేసి వారిని అందులో ఏర్పాటు చేశాడు. ఆ కులములోనే ఉండి నీవు ఉద్ధరించబడాలి అని భగవంతుని యొక్క ఆశ. అందుకే ఆయన చేశాడు. మనం ఆ కులంలో ఉండి ఆ కులం యొక్క సిద్ధాంతాలను అనుసరించి ప్రతి కులం యొక్క సిద్ధాంతం కూడా భగవంతుని మనల్ని చేర్చడమే. ఆయన 4 కులాలు ఏర్పాటు చేసినప్పటికీ, 4 వర్ణాలు నిర్ణయించినప్పుడు కూడా 4 వర్ణాల యొక్క నిర్ణయము భగవంతుని యొక్క నిర్ణయం ఒకటే, అందరినీ భక్తి మార్గంలో తీసుకురావడమే. అయితే ఎట్లా మనుషుడు వివాహం ఎట్లా చేసుకొచ్చాడు అని చూడాలన్నమాట. ఎట్లాగంటే భగవానుడు సర్వమునకు సృష్టికర్త, అతని ఎందే సృష్టించబడి స్థితి నుండి వృద్ధి నుండి అంత్యమున లయమైపోయి అతని ఎందే విశ్రాంతి తీసుకున్నాను. చూడండి, సృష్టి స్థితి లయ 3 భగవానుడే. ఇక్కడ గమనించాలి, ఒక వ్యక్తి యొక్క సృష్టి స్థితి వృద్ధి లయ ఇది మొత్తం ఈ కార్యక్రమం ఇదే భగవంతుని యొక్క ఆట. భగవంతుని యొక్క ఆట ఇదే. ఆట కదరా శివాజీ, ఇది ఆట కదరా అంటారు. ఏమిటి భగవంతుని ఆట? ఇదే, సృష్టించడం, స్థితి వృద్ధి లయం. ఇట్లా ఇదంతా కూడా భగవాన్ యొక్క సృష్టి. అయితే ఎట్లా? మొట్టమొదటిలో బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే అర్థం ఏమిటి? బ్రాహ్మణ కులం వేరు, మనిషి బ్రాహ్మణ వేరు. బ్రాహ్మణ కులంలోనే ఉంటాడు, ఉండటానికి బ్రాహ్మణ కులంలోనే పుట్టాడు. ఎట్లా? గత జన్మలో అతడు తిరుగునాళ్ళలో మొట్టమొదటి గుణం ఏది? సతోగుణం. సతోగుణాల లక్షణాలు ఉన్నటువంటి వాడిని బ్రాహ్మణ కులంలో పడేశాడు. అట్లాగే ఆ తర్వాత రజోగుణం. రజోగుణంలో ఎవరైతే ఉంటారో వారి క్షత్రియ కులంలో పుట్టాడు అన్నమాట. క్షత్రియ కుల ధర్మం ఏమిటి? పౌరుషం కలిగి ఉంటాము, రోషం కలిగి ఉంటాం, మళ్ళీ యుద్ధం అంటే వైరబుద్ధి కలిగి ఉంటాము, పరిపాలనా దక్షిణ కలిగి ఉంటాము. ఇదంతా కూడా రజోగుణ లక్షణంగా పెట్టుకుంటాం. వాళ్ళందరినీ క్షత్రియులుగా పెట్టుకుంటాడు. తర్వాత వారెవరు? ఆ తర్వాత రజోగుణము తమోగుణము మిశ్రమంగా ఉన్నారు, వారే వైశ్యులు. వైశ్య గుణం ఏంటి? రజోగుణము తమోగుణము మిశ్రమంలో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ 2 రకాల లక్షణాలు ఉంటాయి. అట్లాగే తర్వాత శూద్రుడు పూర్తిగా తమోగుణంలో ఉన్నవారు అన్నమాట. శూద్రుడు అంటే తమోగుణంలో ఉండి సేవకా వృత్తి అందే వారి జీవితాన్ని ఎలవుతూ ఉంటున్నారు. ఈ విధంగా వారి యొక్క గుణకర్మలను అనుసరించి 4 రకాల వర్ణాలుగా విభజించి జీవుల్ని వారి కర్మ ఫలాన్ని బట్టి ఆ కులంలో ఉద్భవించేట్టు చేస్తున్నాడు అనమాట. కానీ ఏ కులము తక్కువైంది కాదు. ప్రతి కులానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం అతను వృద్ధిలోకి రావాలి. ఉదాహరణ తీసుకుంటే నారదుడు, అతని చరిత్ర మీకు చెబుతాను నాన్న, బాగా అర్థమవుతున్నప్పుడు. నారదుడు
తన యొక్క నారద మహామునిగా అవటానికి ముందు 3 జన్మలు ఉన్నాయి. మొట్టమొదటి ఆయన గంధర్వుడు. శాపంతో ఆయన శూద్ర కులంలో పుట్టాడు. శూద్ర కులంలో పుట్టినప్పటికి కూడా ఆయన తర్వాత ఋషిగా వచ్చాడు. కాబట్టి ఏ కులము తక్కువైనది కాదు, ఏ కులాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అతని గత కర్మలను అనుసరించి అతను ఆ కులంలో ఉద్భవించవచ్చు, కానీ ఆ కులంలో ఉండి కూడా క్రమంగా పైకి రావచ్చు అనమాట. అంటే బ్రాహ్మణ కులంలో వేషాలు వేసి మార్గంలో నడిచేవాళ్ళు ఆయన భగవంతుడు సృష్టించడం లేదు కూడా. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు. భగవంతుడు మనల్ని సృష్టించిన తర్వాత గత కర్మ ఫలితాన్ని బట్టి నిన్ను అక్కడ సృష్టించాడు. కానీ నీవిక్కడ ఆ 3 గుణాల్లో, ప్రకృతి ఏర్పడిన 3 గుణాల్లో నీవు కావాలని దిగజారిపోయావు. భగవాన్ని మొట్టమొదటి నిన్ను సృష్టించేప్పుడు మంచి కులంలోనే పుట్టించాడు అనుకున్నాం, కాసేపు బ్రాహ్మణ కులంలోనే పుట్టాడు, లేక వైశ్య కులంలో వచ్చాడు. అతను ఇంకా దిగజారాడు. తన యొక్క చుట్టూరున్న వాతావరణం, ప్రకృతి యొక్క వాతావరణానికి అలవాటు పడిపోయి అతను విషయవాంఛలంకే పరిగెత్తి అతడు కిందకి దిగజారాడు అనమాట. అదేదా అదొక పాలయ్యాడు. అంటే తన ధర్మాన్ని తాను విస్మరించాడు. ఎందుకు? విషయలోగులయ్యి, ఇంద్రియ నిగ్రహము లేక. బ్రాహ్మణ కులము అనేది ఒక విధంగా మానవుని కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉంది. బ్రాహ్మణ అంటే అతను పాటించాలి, నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి, ఇవన్నీ చేయగలగాలి ఆయన. ఎప్పుడు భగవద్భక్తి అనేది ఉండాలి. అలాంటివి లేకుండా దిగజారేటంటే ఏంటి? తర్వాత ఇంకా చివరికి తమోగుణంలోకి వెళ్ళిపోతాడు. తమోగుణంలో వెళ్ళిపోయి నెక్స్ట్ పశు జన్మలోకి వెళ్ళిపోతాడు. తనకే తాను భగవంతుడు తన ఏ కులంలోనో లేక ఏ వర్ణంలో అతను నియమించాడో ఆ వర్ణ ధర్మాలను పాటించలేకపోతే దిగజారిపోతే, ఎందుకు దిగజారుతున్నాడు? మనోవాంఛలు, విషయవాంఛలు, ఇంద్రియ లోలులైపోయి దిగజారిపోతే తర్వాత వచ్చేది పశు జన్మ. మరలా నరజన్మ రావాలంటే అతను ఎన్ని రకాల జన్మలు ఎత్తాడు. నీకు అర్థమైందా? మానవ జన్మ ఎందు రావడమే గొప్పది. మానవ జన్మ రావడం అంటే కారణం ఏమిటి? మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి భగవంతుడిలో? మానవ జన్మ ఉద్దేశము తర్వాత భగవంతుడు సమీపంకి వెళ్ళటమే. ఇంకా ఏ జన్మనో లేదు. దేవతలకు కూడా అంత అదృష్టం లేదు. దేవతలంటే ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో రావడమే, మళ్ళా పుణ్యం చేసి సంపాదించుకుంటే. కాబట్టి మానవ జన్మలో భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళటం ఎలాగూ, అదే భగవద్గీత మనకి తెలియజేస్తుంది. భగవంతుని దగ్గర రావటం ఎలాగూ, భగవద్గీత మనకి చెప్పేది ఏమిటి? గీత మార్గము, ఒక మార్గాన్ని చెబుతున్నాడు భగవంతుడు. మనం ఇప్పుడు ఈ కర్మయోగం ఎలా చేయాలి, కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి ఎలా వెళ్ళాలి, అప్పుడు ఎలా నిలబెట్టుకోవాలి. ఏదో కేవలం సంపాదించుకుంటున్నాము, కడుపు నింపుకుంటున్నాము, ఇంద్రియులలో అవుతుంటే కాదు. మానవుగా జన్మెత్తిన తర్వాత ఏ విధంగా ఈ జన్మ యొక్క భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చాడు. పశువుల కన్నా కూడా మనకి ఉన్నటువంటి ఇందులో 84 లక్షల జీవరాశుల్లో మానవుల జీవితం చాలా గొప్పది. ఇదే చివరి జీవితంలో పెట్టుకొచ్చాడు మనకి. నిచ్చిన పై మెట్టు దాకా ఎక్కిస్తున్నాడు. నీవు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కింద పడిపోతావు. పాతాళానికి వెళ్ళిపోయినట్టే. మళ్ళీ నువ్వు ఎక్కాలంటే మళ్ళీ ఇన్ని మెట్లు ఎక్కాలి. చివరి మెట్టుకు వెళ్ళినప్పుడే మనం జాగ్రత్త పడాలి. అంటే మానవ జన్మ ఎత్తినప్పుడే మనం ఈ జన్మ యొక్క రహస్యం, భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. మన దినచర్య మనం చేసుకోవచ్చు. దినచర్య చేసుకుంటూ కూడా నీవు ఎలా ఉద్ధరించబడాలి అని మనకి
ఈ భగవద్గీత తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా పూర్తిగా తమోగుణంలో ఉన్నవారు, గత జన్మల్లో ఎవరైతే తమోగుణంలో ఉన్నాడో అతను చివరికి ఇక్కడ వచ్చి దూత జన్మ వస్తుంది అన్నమాట. అంటే శ్రామిక వర్గము. భగవంతుని దృష్టిలో శ్రామిక వర్గం. శ్రామిక వర్గంలో అంత తక్కువ కాదు ఇది. అందులో నుంచి కూడా పై వర్గానికి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. ధర్మం అనేది పెట్టాలి, అదనమాట. చేసే పనులు ధర్మంగా చేస్తే. కానీ భగవంతుడు ఇంతమంది మానవులను ఇన్ని రకాల వర్ణాలుగా విభజించి వారికి అన్వయ వర్ణాలు జన్మించినప్పుడు కూడా అతడు ఏ వర్ణమునకు చెందినవాడు కాదు. భగవంతుడు ఏ కులము అని అడగవచ్చు. అతనికి ఏ కులము లేదు, అన్ని కులాలు సమానమే. ఏ కులమే కాబట్టి అతను ప్రతి మానవుని కూడా ఉద్ధరించి అతన్ని భగవంతుని యొక్క అంటే దాన్ని ఏమంటారు, భక్తిరథ మార్గములో, భగవంతుని యొక్క భక్తిరథ మార్గములో వృద్ధి చేయడానికి ఈ విధంగా చేశాడు ఆయన. ప్రతివారు కూడా ఏ మానవుడైతే భక్తిరథ భావనలో ఉండి పని చేస్తుంటాడో, కార్యక్రమాలు చేస్తుంటాడో అతడు ఇతరులకి ఎవరికి హాని చెయ్యడు. మొట్టమొదటి తెలుసు అతడే సత్పురుషుడు, సాధు పురుషుడు. భక్తిరథ భావంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా తన దైనందిన కార్యక్రమాలు శారీరక కుటుంబ పోషణకై తాను కార్యక్రమం తాను చేస్తుంటాడు. కానీ తోటి మానవునికి కీచపరచడు, హాని చెయ్యి. न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न बध्यते। न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न बध्यते। నా మాం కర్మాని లింపంతి. మాం కర్మాని అంటే నన్ను కర్మలు అంటావు. కాబట్టి నన్ను ఇన్ని రకములైన కర్మలు కూడా అంటావు. ఈ మానవులు చేసే కార్యక్రమాలు నాకేవి అంటావు. ఎందువలన ఆమె కర్మఫలే స్పృహ, ఈ కర్మఫలములందు నాకు స్పృహ లేదు, అంటే ఆసక్తి లేదు. మానవుడు ఇన్ని రకాల పనులు చేసినా కూడా నాకు కర్మలు అంటావు. కారణం ఏమిటి? నాకు అంటే వేరే కులాలని కూడా నీకు సందేహం లాంటిది చాలా మందికి వస్తుంది. బ్రాహ్మణ కులంలో పుట్టాడు, ఇలా ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అతను చేసే కర్మ ఫలాన్ని కూడా భగవంతునికి అంటావు. అతను చేసే కర్మలు కూడా భగవంతునికి అంటావు. ఎందువలన అతనికి ఏ కర్మ యందు ఫలాశక్తి లేదు. ఫలాశక్తి లేకపోవడం వలన మానవుడు చేసే ఏ కర్మ కూడా భగవంతుని అంటదు. ఇది మాం యో అభిజానతి. అభిజానతి అంటే తెలుసుకొను. ఇది ఈ విషయమును నన్ను ఎవరైతే తెలుసుకుంటారో కర్మభిర్నద బాధ్యతే, వారికి కర్మఫలము అంటదు. ఇదే తత్వం. తత్వం ఇది. నేను ఇన్ని కులాలను ఎంతమంది మానవులను సృష్టించినప్పటికీ, సృష్టి మొత్తాన్ని నా వల్ల జరిగినప్పటికీ ఈ సృష్టిలో మానవులు కానీ ఎవరు చేసేటువంటి కర్మలు కానీ కర్మఫలాలు కానీ నాకు నాకు అంటే నేను ఏ కర్మఫలాన్ని నేను ఆశించను. మనం అది గుర్తుపెట్టుకో. మనం అనేక రకాల కోరికలు కోరి పూజలు చేస్తున్నాం. ఈ పూజలు ఆయన ఆశించాడా?
ఈ వ్రతాలు ఆయన కావాలని కోరుకున్నాడా? లేదు. నీకే నువ్వు చేస్తున్నావు, నీ ఇచ్చే ప్రకారం నువ్వు చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు చేస్తున్నావు. కానీ ఆయన ఏమంటున్నా ఎందువలన? ఆయనకి ఈ కర్మ ఫలమేది ఆయనకంట. అదే ఈ రహస్యాన్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకొని ఉంటాడో అతనికి ఏమన్నాడు? కర్మభిర్న, అతనికి ఈ యొక్క నా బాధ్యత భక్తుడు కాడు, కర్మలందు అతను భక్తుడు కాడు. ఎందుకు భక్తుడు కాడు? భక్తుడు కాదు, ఆయన కర్మల్లో బంధించబడడు. కారణం ఏమిటి? ఎందువలనంటే ఏ వ్యక్తి అయితే కర్మ ఫలాన్ని కోరుకోకుండా ఉంటాడో అతడు ఆ కర్మల యందు బంధించబడడు. అది చేయటం అంటే ఏంటి? పూజ చేసిన ఏ కోరిక కోరిస్తారో అంతవరకు తీరుస్తాడు, అంతేగాని ఆయన కావాలని కోరుకుంటే అన్ని ఆయన చూసుకుంటాడు. ఫలితము రెండు రకాలు, దృష్టము అదృష్టము. నీవన్నట్టు ఒక కూలి చేశాడు అనుకున్నాం. కూలి కాదు, ఒక కోరిక కోరితే అది సిద్ధిస్తుందా అంట. నువ్వు ఏ కోరిక కోరి నువ్వు చేస్తున్నావో ఆ కోరిక సిద్ధిచ్చేడు చేస్తాడు. కారణం ఏమిటి? అది చాలా తాత్కాలికమైంది. దాని యొక్క ఫలితం కోరిక కోరావు, సిద్ధింపజేసుకున్నావు. కానీ కోరిక సిద్ధించింది అనే సంతోషం నీలో ఉన్నది, కానీ దాని ఫలితం ఎక్కడ ఉంది? నీ ఖాతాలో పడుతుంది. అక్కడ నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు కారణం కాదు. కర్మ చేయడం వరకే నువ్వు. నీవు చేసినటువంటి ఆ కర్మ ఫలితము ప్లస్సా మైనస్సా అంటే ధర్మచక్రంలో ఇముడుతుందా లేదా అని నీకు తెలియదు. కోరిక కోరడం వరకే నీకు తెలియదు. అంటే నీ అవసరాల గురించి నీవు కోరిక కోరుతున్నావు. నీ మనోవాంఛ అంటే నీ యొక్క ఇంద్రియ వాంఛ తీరడానికి నువ్వు కోరిక కోరుతున్నావు. ఆ కోరిక యొక్క ఫలితం ఎలా ఉంటుంది? అది ధర్మచక్రంలో ఇముడుతుందా లేదా? ఇమిడింది, నీకు పాయింట్. అక్కడ ఇవ్వడలేదు, మైనస్ పాయింట్. అదేనా భగవంతుని లెక్కలో కోరిక తీరుతుంది. నువ్వు ఆ కోరిక గురించి తపస్సు చేశావు. భస్మాసుడు రావణాసుడు తపస్సు చేశాడు. కోరికలు తీరినాయి వాళ్ళకి. తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా తపస్సు కోరికలు కలిగినాయి, కానీ దాని ఫలితం అయింది. బాగా గమనించు. భస్మాసురుడు ఏమైనా కోరికను తపస్సు చేశాడు? నేను ఎవరినెత్తిన నా చేయి పెడతానో వారంతా భస్మం కావాలన్నాడు. కరెక్టే, తదాస్తు అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఇప్పుడు కూడా ఎంత గొప్పవాడు కానీ ఎంత హీరుడు కానీ తపశ్శక్తి కలిగి ఉన్నాడంటే తప్పనిసరిగా కనికరిస్తాడు. మన కథలు చెప్పేది కూడా అయ్యే. భస్మాసురుడు ఏమన్నాడు? నేను ఎవరినెత్తిన చేయబెడితే వాడిలో భస్మైపోవాలి. అలాగే చివరికి తనెత్తిన చేయబెట్టు ఆయన పోయాడు. రావణాసురుడు ఏమని కోరుకున్నాడు? హిరణ్యకశిపుడు ఏమని కోరుకున్నాడు? వాళ్ళ కోరికలను సిద్ధించలేవా? సిద్ధించని, కానీ కర్మ ఫలితం ఏంటి? కాబట్టి మనం కోరిక కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను కోరిన కోరిక ధర్మసమ్మతమేనా? మన సమ్మతం కాదు, ధర్మసమ్మతమేనా? ధర్మసమ్మతం అంటే లోక కళ్యాణానికి ఇది ఉపయోగపడుతుందా లేక నా స్వార్థమా? 2 పాయింట్ జాగ్రత్త. నేను కోరే కోరిక భగవంతుణ్ణి ఏ కోరిక లేకుండా పూజ చేయడం గొప్పతనం. ఏ కోరిక లేకుండా పూజ చేయడం అంటే భగవంతుడే కావాలని పూజ చేయడం అంటే. ఏ కోరిక లేకుండా భగవంతుడు మనం పూజించడం అంటే భగవంతుడే కావాలని. కోరికతో మనం పూజించామంటే భగవంతుని సంబంధం లేదు, నీ కోరికతో నీకు సంబంధం. దాన్ని కూడా భగవంతుడు అనుకరిస్తాడు. ఎందువలన అంగీకరిస్తున్నాడు? ఎందుకు అంగీకరిస్తున్నాడు? నీ కోరిక సిద్ధింపజేస్తాడు. కానీ దాని ఫలితం ఏమిటి అని మనం ఆలోచించట్లా. భగవంతుని ముందు అనేక కోరికలు కోరుతుంటాం, దాని ఫలితం ఏమిటి? ఈ ధర్మచక్రం మనం ఆలోచన చేసుకోవాలి.
భగవంతుడు కోరినాడు. నీకు అర్థమైనా? ఒక కుటుంబంలో భార్య, భర్త, కుమారుడు ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురు పూజ చేశారు. పూజ చేసిన సమయంలో ఓ స్వామి వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడు? 3 కొబ్బరికాయలు ఇచ్చాడు. ముగ్గురికి 3 కొబ్బరికాయలు ఇచ్చాడు. మొట్టమొదట ఆయన ఏమన్నాడు? మీ మనస్సులో ఏ కోరిక కావాలో ఆ కోరిక కోరుతూ మీరు కొబ్బరికాయ కొట్టండి దేవుడికి. భర్త కొబ్బరికాయ కొట్టాడు. భర్తకి ఆ భార్య మీద ఇప్పుడు కోపం. ఆయన కొబ్బరికాయ కొడుతూ ఏమని కోరుకున్నాడు? నా భార్య కోరుకున్నారని కోరుకున్నాడు. ఆకారం మారి ఆ కొబ్బరికాయ కొడుతూ ఆమె కోరుకుంది, ఈయన కోతి కావాలని. ఈయన కోతి వాళ్ళ కోరికలయ్యి సిద్ధించింది. అప్పుడు కుర్రవాడి తెలుగుగా, నాయన నా కుటుంబం నాగే ఉంచు, మళ్ళీ ఆయన మళ్ళీ ఈ రూపానికి వచ్చారు. ఏమైంది వాళ్ళ ఫలితం? వాళ్ళ పూజ ఏమైంది? ఎందుకు పూజ చేసినట్టు? కాబట్టి ఒక పూజ మనం చేసి భగవంతుని కోరుతున్నాం అంటే అది లోక కళ్యాణార్థమై ఉండాలి. 10 మందికి ఉపయోగపడాలి మనం కోరిన కోరిక. స్వార్థంతో కోరకూడదు. స్వార్థంతో కోరడం అంటే మనం ఇంద్రియ లోలుడయ్యి ఇంద్రియ సుఖం కోసమే కోరకూడదు. అది చాలా తప్పనమాట. ఆ కోరిక నెరవేరుతుంది, కానీ దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. న్యాయమైన కోరికలు కూడా కొన్ని కదా. ఇంట్లో సపోజ్ ఒంట్లో బాగలేదు, బాగుంటే ఇప్పుడు కాదండి. అట్లాంటి కోరికలు అంటే న్యాయమైన కోరికలు కోరచ్చు కాబట్టి. కాబట్టి భగవానుడు ఈ భౌతిక జగమున సృష్టించినను అట్టి జగము కర్మల చేత ప్రభావితుడు కాడు. అంటే ప్రభావితుడు కాదనంటే ప్రతి మానవుడు కూడా ప్రకృతి వనములను తన అధీనంలో చేసుకోవాలని చూస్తాడు. ప్రతి మానవుడు కూడా తనకు ఎదురుగా ఉన్న వస్తువులను తన అధీనంలో ఉండాలి, దానికన్నా తాను అధికారణ అయి ఉండాలి, ఒప్పుకోండి చూస్తుంటాడు అన్నమాట. అంటే ఆ యొక్క కర్మ ఫలముల యందు బంధించబడతాడు ఒక విధంగా చూస్తే. కానీ ఈ కర్మలకు కానీ కర్మ ఫలాలకు అంటే మానవుడు చేసేటువంటి కర్మలకు కానీ కర్మ ఫలాలకు కానీ భగవానుడు కారకుడు కాడు. అట్లాగే భగవంతుడికి నేను అశక్తుడిని అన్నాడు. ఎందుకు అశక్తుడు? నీవు చేసినటువంటి పాప ఫలితాన్ని తీసివేయడానికి నాలో శక్తి లేదు అన్నాడు. కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఏ మానవుడు కర్మ చేస్తాడో ఏ ఫలితాన్ని అనుభవించి ఆ ఫలితాన్ని అతడు అనుభవించాల్సిందే. కానీ భగవంతుడు ఆ కర్మ ఫలాన్ని తీసేయడానికి అర్హుడు కాడు. అది వల్ల కాదు. అది చేయడు నీవంతా, చేయడు నావంతా, అది లేదు. ఫలాన్ని నువ్వే అనుభవించాలి, పాప ఫలమైనా నువ్వే అనుభవించాలి. నీవు కర్మ చేసావు, ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అంటాడు. అది అందుకే మనం అంటారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నా అంటారు. కాబట్టి సృష్టించబడినటువంటి దేవ మనుష్య మొట్టమొదటి సర్వ జీవులు కూడా గత జన్మ పుణ్య పాప కర్మల ఫలితం మాత్రం అనుసరించే ప్రభావితం కావలసిందే. ఈ జన్మలో అయిపోయినది వచ్చే జన్మకి ఇది బ్రాడ్ ఓవర్ కాదు, ఇది ట్రాన్స్ఫర్ కాదు అనుకోవద్దు. సంచిత పాప ఫలితము, సంచిత కర్మ ఫలితము మనంటే వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా వస్తూనే ఉంటుంది. ఆ వచ్చినటువంటి కర్మ ఫలితాన్ని కొంత అనుభవిస్తున్నావు,
అంటే కొత్త మాసిపోతుంది. కానీ ఈ జన్మ కొత్త చేస్తున్నాం మరలా యాడ్ అవుతుంటాయి మళ్ళా. ఈ ప్లస్ మైనస్ రెండు కూడా అంతరించిపోతే కానీ మానవుడు మనిషి జన్మం నుండి ఆ జనన మరణ చక్రం నుండి దాన్ని సంసారం అంటారు. ఆ సంసారం నుండి విముక్తులు కాలేడు అనమాట. ఇది మనకి ముందు అయిపోవాలి. చూశాను లేదు పుణ్యం వస్తుంది అనుకోవడం లేదు. ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्म तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम् एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्म तस्मात् पूर्वैः पूर्वतरं कृतम् ధర్మ ఈ విధంగా తెలుసుకొని ఏమి తెలుసుకొని నీవు నా యొక్క తత్వ రహస్యాన్ని తెలుసుకొని కృతం కర్మ కర్మలు చేయుము. నీవు కర్మలు అక్కడ చెయ్యి. నా యొక్క తత్వ రహస్యాన్ని తెలుసుకొని నువ్వు చెయ్యి. ఎట్లాగూ పూర్వైరపి ముముక్షువి. పూర్వము ముముక్షువులు మోక్షాన్ని కోరినటువంటి చేసినటువంటి జ్ఞాతులను అక్కడ ముముక్షుల చేత మోక్షాన్ని కోరిన వారు ముముక్షుడు. మోక్షాన్ని కోరంటే కేవలము దైవము ముక్తి కావాలి అంటే ఎలాంటి ఇహలోక సుఖములు పరలోక సుఖములు వాంఛించకుండా కేవలము భగవంతుని యొక్క కృప కావాలనే పూజలు చేశారు, తపస్సు చేసేవాడు. వారు పూర్వీకులు ముముక్షులు అంట. కాబట్టి పూర్వం ముక్తులు ఏ విధంగా అయితే నన్ను కొలిచారో కర్మలు చేశారు నా గురించి అది తెలుసుకొని ఏవం జాత కృతం కర్మ నీవు కూడా కర్మలు చేయి అంటే అర్థం ఇక్కడ భగవాన్ ఏం తెలియజేస్తున్నాడు. మన పూర్వీకులు గొప్పవారు. వారు ఏ విధంగా మన ఆచారాలు పాటించారో ఆచారాలు పాటించి పూజాది కార్యక్రమాలు ఏ విధంగా చేశారో అది తెలుసుకొని ఆ విధంగా మీరు చేయండి. అర్థనా అర్థం చేసుకోవాలి. పూర్వైరపి పూర్వకాలంలో మోక్షాన్ని కోరి ఏ మానవులైతే ఏ కార్యక్రమాలు అయితే ఏ విధంగా చేశారో అది తెలుసుకొని అర్జున నీవు అట్లా చెయ్యి, ఆ కార్యక్రమాన్ని తస్మా అందువలన పూర్వతరం కృతం. కాబట్టి అంటే నీవు కూడా ఆ పూర్వులే నిష్కామ భావముతోటి కర్మను ఆచరించు. మనల్ని ఏం చెబుతున్నాడు ఇక్కడ? పూర్వులే నిష్కామ భావముతోటి ఏ కోరికలు లేకుండా నువ్వు చెయ్యి. అంటే ఏ ఫలాపేక్ష ఆశించకుండా నీవు కర్మలు చేయి. కర్మ చేయడంలో తప్పలేదు నాన్న. కర్మఫలాన్ని ఆశించి అంటే మానవులు రెండు రకాలు చెప్పి ఏమిటి? ఒకటి విషయపూర్ణ చిత్తం గలవాడు, పూర్తిగా కోరికలు నిండినవాడు. మానవుడు కొంతమంది అంటే పూర్తిగా కోరికలు కోరి ఆ కోరికలు నెరవేర్చడానికి పూజ చేసేవాడు. రెండవ వారి విషయ మాలిన్య రహితుడు, లోపల అలాంటి లేదు. విషయ మాలిన్యము, విషయం అని చెప్పాం, ఇంద్రియాల యొక్క కోరికలే విషయాలు మనకి, అవే మాలిన్యాలు, మనసుకు పెట్టిన మాలిన్యాలు అవే. ఇక అదేనా
ఏ మానవునికైతే విషయ మాలిన్యములు ఉన్నవో అతడు ఎంత భక్తి చేసినా కానీ అది స్వార్థమే. కాబట్టి అక్కడ రెండు రకాలుగా విద్య మనకి వేద భాషలో మానవుడిని రెండు రకాలుగా అన్నాడు. ఒకటి విషయపూర్ణ చిత్తం గలవారు, రెండవది విషయ మాలిన్య రహితులు. అంటే ఇప్పుడు ఈ రెండు రకాల్లో కూడా విషయపూర్ణ చిత్తులు కృష్ణ భక్తి భావనను స్వీకరించి నియమానుసారముగా భక్తి యోగమునందు చరించుతూ విషయమాలిన్యను తొలగించుకొనవచ్చును. అక్కడ సమస్య చెప్పాడు, సాల్వేషన్ చెప్పాడు. భగవానులో గొప్పతనం అది. భగవద్గీత మొత్తంలో ఒక సమస్య, సాల్వేషన్. ఇప్పుడు ఇక్కడ విషయపూర్ణ చిత్తులు అన్నాడు ఆయన. అంటే మనసంతా కూడా పూర్తిగా కోరికలతోటి, ఇంద్రియ కోరికలతో నిండిపోయింది. అలాంటి మానవులు కొంతమంది అయినప్పటికి కూడా వారు భగవద్భక్తి తత్వంలో ఉండి ఆ భక్తి భావంలో ఉండి ఆ నియమాలను పాటిస్తూ భక్తి యోగమునందు సంచరించుతున్నచో అతడు ఆ విషయ మాలిన్యం నుండి బయటపడగలడు. అదేనా? నాలో అదే కోరికలు ఉంటున్నాయి, కానీ నేనేం చేయాలి? ఈ కోరికలు రూపుమాపడానికి ఇంద్రియ నిగ్రహ నియమములు పాటిస్తూ నేను భక్తిరస భావంలో ఉండి, భక్తిరస భావంలో ఉన్నటువంటి ఇప్పుడు నేను గుడికి వెళ్ళడం ఇష్టం లేదు, బలంతాన గుడికి తీసుకెళ్తుంది శరీరాన్ని, బలంతాన వెళ్తున్నాను. అక్కడ ఏదో కాలక్షేపం జరుగుతుంది, గీతా బోధనం, ఇంకోటి ప్రవచనం జరుగుతూ ఉంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా తీసుకెళ్తూ ఉంటే ఈ శరీరం ఆ టయానికి అక్కడికి వెళ్ళాలని అలవాటు పడుతుంది. ఇలా అలవాటు పెట్టడం భక్తిరస భావంలో ఉంటాను అనమాట. ఆ భావంలో ఉంటూ నేను గ్రహించిన నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటే, భక్తిరస భావంలో నియమాలు వారు చెప్పినట్టు పూర్వీకులు పెద్దలు నియమాలను పాటిస్తూ ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు నాలో ఉన్నటువంటి విషయ లోలత్వాన్ని నేను తగ్గించుకోవచ్చు, నా ఇంద్రియాలను నేను అదుపు చేసుకోవచ్చు. అప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి చిత్తం గలవాడిని అవుతాను. అట్లాగే రెండవది విషయ మాలిన్యం. కాబట్టి విషయ మాలిన్యము ఉన్నట్టు ఆ భక్తి భావన ఎందుకు కొనసాగుతూ ఇతరులను తను అనుసరించు రీతిన ఆదర్శముగా కర్మనంటు. రెండవ వర్గం ఏంటి? విషయ మాలిన్య రహితులు, మాలిన్యం లేనివారు. వీరు అదే మార్గంలో వీరు సంచరిస్తూ ఉంటే, వీరు ఆచరిస్తూ ఉంటే ఇతరులు కూడా చూసి అతని మార్గంలోకి వస్తారన్నమాట. ఈ విధంగా మానవులు తనలో ఉన్నటువంటి విషయ మాలిన్యాన్ని తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే ఏ వ్యక్తికైతే విషయ మాలిన్యం తొలగిపోతుందో అతనికి ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎవరికైతే ఏర్పడుతుందో వారు భక్తిరస భావంలోకి వస్తారన్నమాట. ఎవరైతే భక్తిరస భావంలోకి రాగలరో వారు పూర్ణ చిత్తులు అవుతారు. వారి హృదయము శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయినప్పుడే ఆత్మబోధం జరుగుతుంది అన్నమాట. ఏ ఒక్క వ్యక్తికి అయితే ఆత్మజ్ఞానం కావాలి అంటే, జ్ఞానబోధ కావాలి అంటే ముందు చిత్తం, బుద్ధి, మనస్సు శుద్ధి పడాలి. ఈ శుద్ధి పడాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం కావాలంటే మనము మన పూర్వీకులు ఆచరించే పద్ధతిని ఆచరించగలగాలి. అదనమాట. అట్లాగే పూర్వకాలంలో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు మన పరిపాలన చేశారు. వారంతా కూడా బాల్యమునందు బ్రహ్మచర్యాన్ని ఆచరించారు. ఆ తర్వాత గురువులు అప్పుడు ఆ బ్రహ్మచర్యమునందు గురువుడికి శుశ్రూష చేస్తూ వేదశాస్త్రాలని అభ్యసించారు. ఆ తర్వాత యవ్వనంలో గృహస్థులు అయ్యారు. అప్పుడు లోక కళ్యాణ సేవ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వానప్రస్థం
వార్ధక్యంలో వానప్రస్థంలోకి వెళ్ళారు అనమాట. ఆ మార్గంలోనే వారు దేహత్యాగం చేశారు. పూర్వీకులు పూర్వకాలంలో అనుసరించే మార్గాలు ఇవి. ఇప్పుడు అవన్నీ లేవనుకోండి. ఇప్పుడు లేకపోయినప్పుడు కూడా వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు మానవుడు. బాల్యం విద్యాభ్యాసం చేస్తున్నాడు, యవ్వనం గృహస్థులవుతున్నాడు, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఏమాలి వానప్రస్థంలోకి వెళ్ళాలి. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అప్పటి లోకాన్ని ఇప్పుడు లోకాన్ని మనం పోల్చుకుంటే పూర్వకాలంలో రాజులు పద్ధతులు ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు చదువులు వేరు, ఆనాడు గురువులు లేరు. ఇప్పుడు చదువుల ప్రకారం కూడా నీవు యవ్వన స్థితి వచ్చేంత వరకు విద్యాభ్యాసం చేస్తున్నావు, సంపాదన పనులు అవుతున్నావు. తర్వాత యవ్వన కాలంలో గృహస్థులు అవుతున్నారు. నీకు 60 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యుడు గృహస్థుగా ఉండేది వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. వానప్రస్థంలోకి వెళ్తాం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏ కోరికలు లేని వాడవ్వాలి. నేను వానప్రస్థంలో ఉన్నాను అంటే అర్థం ఏమిటి? నాకు ఏ కోరికలు ఉండకూడదు. ఏమిటి కోరికలు? నా పిల్లవాడి గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళకి ఏదో ఉద్ధరింపజే ఈ కోరికలు నాకు ఉండకూడదు. ఇక ఈ పీరియడ్కి వచ్చేసిన తర్వాత వానప్రస్థం స్వీకరించే కేవలము దైవము, దైవతత్వం, అందులోకి వెళ్ళిపోవాలి. భగవంతుడు ఆయుర్దాయం ఇంతవరకు ఉంచకుండా ఎందుకు ఇంత ఉంచుతున్నాడు ఆయన? ఒక మాట ఆలోచించండి. మాకు ఈ పీరియడ్లో ఎందుకు మా కార్యక్రమాలు అయిపోయినాయి, అన్నీ కూడా కార్యక్రమాలు కూడా దాదాపు అయిపోయినాయి, కర్తవ్యం ముగిసిపోయింది. కానీ ఎందుకు అట్టిపోయాడు? మాకు వానప్రస్థం స్వీకరించు అన్నాడు ఆయన. అంటే వీటన్నీ వదిలేసి నీవు దైవ ప్రార్థనలోనే మునిగిండు. శేష జీవితం ఆ విధంగా కాదు, అదే వానప్రస్థం. వానప్రస్థమే దాన్ని అట్లా. కాబట్టి పెద్దల మార్గం ఆశ్రయించి కృతకృత్యుడు గమ్ము అని చెప్పి అర్జునుడికి భగవానుడు ఉపదేశం చేశాడనమాట ఈ శ్లోకంలో. 16. किं कर्म किमकर्मेति कवयोऽस्त्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि ज्ञात्वा मोक्षसे शुभात्। किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यदि ज्ञात्वा मोक्षसे शुभात्। Yes. किं कर्म किं అకర్మేతి, ఏది కర్మము ఏది అకర్మము మనకి తెలియాలి. ఏది కర్మము ఏది అకర్మం అంటే కర్మరాహిత్యం అని చెప్పి ఇదే ఈ విషయంలో కవయో అప్యత్ర మోహిత అంటే ఈ విషయంలో బుద్ధిమంతులు కూడా మోహితులవుతున్నారు, భ్రాంతి పడుతున్నారు, అయోమయమైపోతున్నారు. ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకున్నాడు. మనం పనులన్నీ చేస్తాం, కర్మలన్నీ చేస్తున్నాం. ఇందులో ఏది కర్మ ఏది అకర్మ, చేయవలసిందేది చేయకూడదేది అనే విషయం నిర్ణయంలో బుద్ధిమంతులు కూడా అయోమయంలో పడుతున్నారు, భ్రాంతి పడుతున్నారు. కాబట్టి ప్రత్యే కర్మ ఆ కర్మతత్వమును ఇప్పుడు నీకు ప్రవక్ష్యామి వివరింతును. ఆ కర్మ అకర్మ ఏది కర్మో ఏది అకర్మో, ఏది చెయ్యవలసిందో ఏది చెయ్యకూడదో దాన్ని ఇప్పుడు నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు దాకా నీవు పెద్దల మార్గాన్ని అనుసరించేది కర్మలు చేయన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కర్మ ఏది అకర్మ ఏది దాన్ని నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినమంటాడు అనమాట. యజ్ఞాత్వ మోక్షసే అశుభం అంటే దానిని తెలుసుకో నీవు మోక్షము
అంటే ఏమన్నాడు? కర్మబంధం నుండి బయటికి రా, ముక్తుడు గమ్ము అంటున్నాడు. ఏది కర్మో ఏది అకర్మో, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, నేను ఇప్పుడు నీకు వివరించుతున్నా, అదే కర్మయోగం. నేను నీకు వివరించవుతున్నా, దాన్ని నువ్వు బాగా ఆకలింపు చేసుకొని గ్రహించి నీకు ఆ విధంగా చేసి కర్మబంధము నుండి ముక్తుడు గమ్ము. మనకు కావాల్సిందేంటి? ఎంత కావాల్సిందేంటి? బంధములో ఇరుక్కోకూడదు, బంధము నుండి ముక్తుడు అవ్వాలి. మనం చేసే కార్యక్రమాలు ఏంటి? ఇంకా ఇంకా బంధంలో మనం ముడేస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఒక పని చేస్తున్నామంటే మనకి ఈ కర్మఫలం మనల్ని బంధిస్తుందా, లేక కర్మబంధం నేను బయటకు వస్తున్నా ఆలోచించాలి. ఏ కర్మ ఏ పని చేసేప్పుడు దాని యొక్క ఫలితంలో నేను బంధించబడుతున్నానా అని మనం ఆలోచన చేయగలగాలన్నమాట. ఇప్పుడు పిల్లల్ని బాగా వృద్ధిలోకి తీసుకోవాలి, బాగా చదివించాలి, నేను బాగా కష్టపడాలి అని కోరుకునే పని చేస్తున్నాను అంటే ఏమిటి? ఆ కర్మబంధంలో నేను ఇంకా బంధించబడుతున్నా. బాగా గమనించండి. కానీ వాడు ప్రయోజకుడు అయినా కూడా నేను ఇంకా వాడిని ఏదో చేయాలి, వాడిని ఏదో ఇంకా పడుతున్నా అంటే ఆ బంధంలో నేను ఇరుక్కుపోతున్నా, ఆ రొంపులో ఆ బావిలో ఇరుక్కుపోతున్నా. వాడి విషయం వాడికే నేను వదిలేశాను, వాడి విషయం వాడే చూసుకుంటాడు, వాడి కర్మానుసారంగా వాడే ప్రవర్తిస్తాడు. అంతే వదిలేశానుకో, నేను బంధం నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. ఇప్పుడు నేను కుమారుని కన్నాను, కుమార్తెను కన్నాను, వాళ్ళకి పేరు పెట్టడం, విద్య నేర్పించడం, ఇంటి వాడికి చేయడం, అంతవరకు నా యొక్క కర్తవ్యం. అందరితో మూసిపోవాలి. ఇంకా నేను ప్రణాళిక చేస్తున్నాను అనుకో, నా కోరిక ఇంకా పెంచుకుంటున్నాను అనుకో, కర్మబంధంలో నేను ఇరుక్కుంటున్నా, ఇంకా ఆ ఊపిలో దిగుతున్నా. నీకు అర్థమైందా? నేను ఎప్పుడైతే వారు ప్రయోజకులయ్యారో వారి విషయం వారికే వదిలేస్తే నేను కర్మబంధము నుండి ముక్తుడిని అవుతాను. నేను అదనమాట, కర్మబంధం నుండి ముక్తుడు అవుతానని చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఏది కర్మో ఏది అకర్మో, ఈ విషయంలో బుద్ధిమంతులు అంటే జ్ఞానులు పెద్దవారు కూడా తికమకపడ్డారు. అలాంటి కర్మ విషయాన్ని గురించి ఇప్పుడు నేను వివరిస్తున్నాను. ఆ ప్రకారంగా నువ్వు ఆచరించి కర్మబంధము నుండి ముక్తుడుగము అని చెబుతున్నాను అనమాట. అది మిగతా రేపు చెప్పుకున్నానా? స్వస్తి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని. ఏతత్ ఫలం సర్వం పరమాత్మార్పణమస్తు. ఇవాళ చెప్పిన అర్థమేనా?